హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి వరల్డ్ లైఫ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేయచ్చు. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో. థ్యాంక్ యూ. ఈరోజు మన ఛానల్లో లెఫ్ట్ ఓవర్ రైస్, ఎప్పుడైనా మీ ఇంట్లో రైస్ మిగిలిపోయిందంటే ఈ విధంగా చక్కగా టేస్టీ పునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో దానికోసం మిక్సీ జార్లో 1 కప్ వరకు రైస్ తీసుకున్నానండి నేను. అందులో కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ అయితే స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని అందులో మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, కుక్డ్ రైస్. అందులో 1/2 కప్ వరకు పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో అంత క్వాంటిటీనే రైస్ ఫ్లార్ అండి, బియ్యం పిండి కూడా తీసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అండ్ ఒక పించ్ వరకు వచ్చేసి మనకి బేకింగ్ సోడా అండి, వంట సోడా ఉంటాం కదండి, అది వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని యాక్టివేట్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం చక్కగా కలిసి అది బాగా యాక్టివేట్ అయ్యి చక్కగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మన పిండిని తీసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసి చూసుకోవాలండి. సో పర్ఫెక్ట్గా మనకైతే పిండి కన్సిస్టెన్సీ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ట్రై చేసుకున్నాక ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం రెడీ చేసి ఉంచుకున్న మిక్స్చర్తో ఈ విధంగా పునుగులు వేసేసుకోవాలండి. ఈ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కావాలంటే ఈవినింగ్ స్నాక్గా వీటిని తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఎంత రైస్ తీసుకున్నామో కంపల్సరీ అంత అయితే రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి, లేకపోతే ఖచ్చితంగా మన పునుగులు అనేవి కరెక్ట్గా రావు. సో ఎంతైతే రైస్ తీసుకున్నామో అంత రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చక్కగా వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా కదుపుకుంటూ అటు ఇటు వేయగానే గరిటె పెట్టకూడదండి, వేసాక ఒక 2 మినిట్స్ సెట్ అయ్యాక అప్పుడు గరిటె పెట్టుకొని చక్కగా అన్ని వైపుల నుంచి ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అనేవి కూడా అస్సలు పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా. ఈ విధంగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి లెఫ్ట్ ఓవర్ రైస్ పునుగులు అయితే రెడీ అండి. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.